హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు సాంబార్ కారం ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఈసారి పచ్చళ్ళ కారం కానీ కూర కారం కానీ ఎలా ఆడించుకున్నాను, ఏవే కాయలు వేశాను అన్నది నేను ఆల్రెడీ మన వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. ఈరోజు ఏంటంటే సాంబార్ కారం రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తానన్నది చూపిస్తానండి. సేమ్ ఇలాగే అందరూ చేస్తారని అయితే కాదు, ఒకసారి చాలా బాగుంటుందండి సాంబార్ కారం అయితే. కూరలు అది వేసుకుంటే మనం మసాలాలు అది కూడా ఏం వేయకపోయినా కూడా ఇంకా పర్వాలేదన్నమాట. ఒక స్పూన్ మనం వండుకునే కూరను బట్టి కొద్దిగా కారం వేసుకున్నామంటే చాలు, అసలు కూర కూడా అంత రుచి వచ్చేస్తుంది. అందులో మా కారం కూడా చాలా ఎర్రగా ఉంటుంది. అది ఎందుకు అంత ఎర్రగా ఉంటుందో నేను ఆల్రెడీ మొన్న మీకు వీడియోలో చెప్పాను కదా, ఏ కాయలు వాడతాను ఏంటని. ఈరోజు మాత్రం అద్భుతమైన సాంబార్ కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ మా కారం చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో, ముందే ఎంత ఎర్రగా ఉందో. ఇక్కడ కూర కారం తీసుకున్నానండి. ఈ కూర కారం నేను కర్ణాటక నుంచే తెప్పించుకుంటాను, ఎప్పుడు అమ్మాళ్ళు పంపిస్తారు. అయితే నేను ఈ కూర కారం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బ్యాడగి కాయలతోటి ఆడించిన కారం అనమాట. చాలా బాగుంటుంది. కారం కూడా ఎంత ఎర్రగా ఉందో చూడండి. అయితే కేజీ కారానికి ఇప్పుడు ఇది కేజీ కారం అనమాట. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసి ఆడించేశారు మొత్తం కారంలోను. ఇంకా ఉప్పు అయితే వెయ్యను అనమాట. ఇప్పుడు నేను మీకు కొలతలు అయితే చెప్తాను. ఇప్పుడు సాంబార్ కారానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది కేజీ కారం. ఈ కేజీ కారంకి ఎంతంత వేసుకోవాలేంటో చెప్తాను నేను మీకు. ముందు వీటికి ఏమేం కావాలో చూపిస్తానండి, తర్వాత ఎంత వేసుకోవాలో చెప్తాను నేను. ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు, ఇదిగోండి కరివేపాకు, లవంగాలు, ఇలాచీలు, ఇవి ఎల్లుల్లిపాయలు, అలాగే మెంతులు కూడా, ఇదిగోండి మెంతులు. ఇవి కరెక్ట్గా కేజీకి ఎంతంత వేసుకోవాలో కొలతను బట్టి ఉంటుందండి. కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి మనకి సాంబార్ కారం చాలా బాగుంటుంది. ఇదిగోండి ధనియాలు వేస్తున్నానండి. కేజీకి 1/2 కిలో ధనియాలు వేస్తున్నాను. ఇంకా కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ సాంబార్ కారానికి కాబట్టి నేను ఇలా వేస్తున్నానండి. నార్మల్గా రెగ్యులర్గా వాడే కూర కారానికి నేను వేరే కొలత ఉంటుంది అనమాట. ఆల్రెడీ వీడియో పెట్టాను, అది కూడా లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకే, ఇవి ఇలాగే సిమ్లో పెట్టుకుని మంచి సువాసన వస్తూ ఉంటుందండి. అప్పటి వరకు వేయించుకోండి, ఎక్కడ మాడనివ్వకండి, టేస్ట్ మారిపోద్ది మాడిపోయిందంటే. ఓకే, ధనియాలు ఇవి కొంచెం చిన్న ధనియాలండి, కానీ అంటే పెద్ద ధనియాలు కూడా బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా చూడండి ఫ్రెష్గా ఉండేటట్టు ధనియాలు. ఇప్పుడు అన్ని మసాలాలు వస్తూ ఉంటాయి కదండి, అన్ని కొత్త మసాలాలు వస్తూ ఉంటాయి, అయితే పప్పులు అన్నీ కూడాను. అయితే ధనియాలు కానీ, ఇలాచీలు కానీ, లవంగాలు కానీ, ఏదైనా అండి, జీలకర్ర కానీ ఏదైనా సరే మీరు మంచి తీసుకోవాలి. ఇవి రసాలు తీసేసి వస్తున్నాయి కదా, అసలు వేసినా ఫ్లేవర్సే ఉండట్లేదు. మంచి వేసుకున్నారనుకోండి, మంచి క్వాలిటీ తీసుకుని, అప్పుడు ఏంటంటే ఆ ఘాటు కానీ ఆ ఫ్లేవర్స్ కానీ కరెక్ట్గా ఉంటాయి. మనం తక్కువ వేసినా కానీ, లేకపోతే ఎన్ని వేసినా కానీ క్వాంటిటీ పెరిగిపోద్ది కానీ టేస్ట్ మాత్రం పెరగదండి. ఇది మాత్రం నిజం. ఓకే, ఇదిగోండి మొత్తం ధనియాలు వేగిపోయినాయి. ఈ ధనియాలు తీసేసి మిగతావి వేస్తాను. ఇదిగోండి ఒక 50 గ్రాములు జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా అలాగే వేగాలి, మంచిగా వేయించుకుని తీసేద్దాం. ఇదిగోండి జీలకర్ర కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. ధనియాలు దాంట్లోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోండి మెంతులు ఒక 25 గ్రాములు. మెంతులు వేయిస్తుంటే ఆ మెంతుల ఫ్లేవర్ భలే వస్తుందండి. ఇదిగోండి మెంతులు చూడండి దోరగా వేగిపోయినాయి, ఇవి కూడా తీసేస్తున్నాను. ఆవాలు కూడా ఒక 25 గ్రాములు వేస్తున్నానండి. ఆవాలు నేను ఎక్కువ వేయను అనమాట, కొద్దిగా మరీ ఎక్కువ వేడి చేస్తుందని చెప్పి ఆవాలు తక్కువ వేసుకుంటాను, కానీ ఫ్లేవర్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేసినా చేదొచ్చేస్తుంది. పట్లాడాలన్నమాట ఆవాలు, అప్పటి వరకు వేయించుకోవాలి. లవంగాలు 10 నుంచి ఒక 15 వేసుకోండి, అలాగే ఇలాచీలు ఒక 10 వేసుకోండి. ఇవేంటంటే కొద్దిగా లైట్గా మనం కూరలో మసాలాలు వేయకపోయినా కూడా ఉత్తి కారం వేసుకుంటే చాలండి, ఆ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి కాబట్టి లైట్గా వేస్తున్నాను. మరి ఒక్కొక్కసారి తినకూడదు అన్నప్పుడు ఎక్కువైందంటే కష్టం అని చెప్పి నేను ఎక్కువ వేయట్లేదు అనమాట. ఇవే అనమాట. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకుంటారనమాట. మసాలా ఘాట్లు అవి కొంచెం ఎక్కువ కావాలి అన్నప్పుడు అది మనం తినే ఫ్లేవర్స్ని బట్టండి అంతే. ఓకే, ఇవి మట్టిది కాబట్టి కొంచెం తొందరగానే తీసేస్తున్నాను. వీటిని వేగిపోతాయి అనమాట, చాలా ఎక్కువ వేగిపోకూడదు ఇవి కూడాను. ఓకే, ఇవి మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి చూడండి, అప్పటికే తీసేసుకోవాలి వీటిని. మరి ఏమన్నా మాడినా ఏమైనా అస్సలు ఆ టేస్ట్ మొత్తం పోద్ది అనమాట. ఇదిగోండి కరివేపాకు కడిగేసి ఆరబెట్టుకున్నాను, ఒక గుప్పుడు వేసుకోండి. కేజీకి ఒక గుప్పుడు సరిపోద్ది, ఇంకా కొంచెం కావాలని వేసుకోవచ్చు. ఏదైనా సరే అండి మరీ అతిగా అయిన ఫ్లేవర్స్ బాగోవు, ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. ఓకే, ఇవి కూడా ఇలాగే బాగా అంటే మనకి పౌడర్ లాగా అయిపోవాలి, మరి నిల్వ ఉండాలి కదా, అందుకని ఇందులో పచ్చి ఉండకూడదు అనమాట. అది
కరివేపాకు అండి ముందే కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. మొత్తం డ్రై కావాలంటే మీరు మొత్తం ఎండలో పెట్టేసుకుని ఒక 2-3 గంటలు అప్పుడైనా సరే ఇలా వేయించుకోవచ్చు. ఇగో ఓకే. ఇప్పుడు మళ్ళీ వేయించేసిన తర్వాత ఇవన్నీ ఒక 4-5 గంటలు లేదంటే ఒక 2-3 గంటలైనా సరే ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. ఎండలో పెట్టుకుని తర్వాత పౌడర్ చేసుకోవాలి. కానీ నేనైతే ఎండలో పెట్టనండి. ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకుంటాను. 1 కేజీయే చేసుకుంటున్నాం కదా, ఎక్కువ చేసుకునేటట్టయితే అలా చేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇగో గలగల ఆడితే ఎంత క్రిస్పీగా అయిపోయినాయో. ఓకే, ఈ వేడికి ఇంకా వేగిపోతే స్టవ్ ఆఫ్ చేస్తాను కదా. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకుందాం. ఓకే, ఇవన్నీ ఈ మసాలాలన్నీ చల్లగా అయిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు వేసి మెత్తగా పౌడర్ చేసేస్తాను. వీటిని ఇవన్నీ ఆల్రెడీ నలిగిపోయింది చాలా వరకును. కొద్దిగా ఇక కరివేపాకు ముందేనే వేసేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేస్తున్నాను కానీ ఇవి కూడా వేసి మిక్స్ చేసాను. ఇలాగా ఇక మసాలా పౌడర్ చూడండి ఇలా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇవి 1/2 కిలోకి తక్కువ ఉన్నాయన్నమాట. 200 గ్రాములు వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు. కచ్చా పిచ్చ కింద వేసుకోవాలండి. ఇది మరీ మెత్త పేస్ట్ లాగా కాదు, అలా మరీ ఇదిగాను కాదు. ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలాగా కచ్చా పిచ్చ కింద ఇలా వేసేసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయ. ఈ కారం చూడండి ఎంత ఎర్రగా ఉంది. కొంచెం కలర్ తగ్గుద్ది అనమాట ఇప్పుడు మనం మసాలా కలిపిన తర్వాత. మీకు ఒక్కసారి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ మసాలా అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఫస్ట్ చక్కగా మసాలా అంతా దీన్ని పట్టించేస్తాం కదా. ఇప్పుడు చూడండి కలర్ తగ్గింది, కొంచెం డల్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది రంగు బాగుండాలి, టేస్ట్ కూడా బాగుండాలంటే ఇందులో కొంచెం ఆముదం కలుపుకోవాలన్నమాట. మనం వంట ఆముదం ఉంటుంది కదా, మాకు పట్టించింది అయితే లేదండి, రెడీమేడ్ తీసుకుంటాను నేను. ఇదిగోండి ఆముదం పోసుకోవాలి. ఓకే, ఒక్క గుంటగరిటెడు పైన ఉండాలండి ఆముదం అయితేని. ఇదిగో చూడండి ఒకసారి దీనికి బాగా పట్టించాలి ఆముదాన్ని. ఇలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి మీరు. ఓకే, ఇదిగోండి కారం మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేసుకుని ఇగో ఒకసారి ఒక తిప్పుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవ్వండి ఈ కలిపింది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఆముదం కలిపి మనం ఇది కారం ఎంత ఎర్రగా ఉందో. ఇది మనకి కలర్ లేతగా తెలుపు వచ్చిందా కొంచెం వెలిసినట్టు. ఇప్పుడు చూడండి ఆముదం రాసేసి మళ్ళీ మనం మిక్సీ ఒక్కసారి తిప్పుకుంటే మొత్తం ఈ రంగు అలాగే ఉంటుంది అనమాట మనకి సంవత్సరం అంతా కూడాను. రంగు మారకుండా చక్కగా ఉంటుంది కారం. ఇవి చూడండి మీరే చూస్తున్నారు కదా రెండిట్లకి, అందుకే పక్కనే వేసాను. ఇదంతా కూడా అలా మిక్సీలో వేసుకుని తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలది కూడా తుక్కి ఇందులోనే వేసేసాను. ఇప్పుడు వేసేసాను లాస్ట్ వాయిలో ఒకసారి ఒక తిప్పేసాను అనమాట. తిప్పేసి ఇక ఇందులో కలిపేస్తున్నాను. కారం చూడండి ఇంకా ఎంత ఎర్రగా ఉందో కదా. ఇదిగోండి ఎల్లుల్లిపాయలది తుక్కు కూడా ఇందులో వేసి కలిపేసాను. ఒకసారి చూడండి. ఓకే, బాగా కలిపేసుకోవాలి ఇంక ఇలాగా. ఇదిగోండి చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇది ఒక సీసాలోకి ఇందులో కన్నా తీసేసుకోండి. ఓకే, అయితే ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చెప్తాను ఆగండి ఒక్క నిమిషం. చెప్పేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అవునవును. నేను ఈ కారాలండి 3 రకాలుగా చేస్తూ ఉంటాను. మామూలుగా కూర కారంలో కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసి మసాలాలు తక్కువ వేస్తాను. అంటే ఇందులో వేసినన్ని కూడా కాదు, ఇంకా తగ్గిస్తే కరివేపాకు అవన్నీ వేయను అనమాట. వేసి కూర కారం రెడీ చేసుకుంటాను డైలీ వేసుకోవడానికి. ఓకే, ఇది 1 కేజీ వేస్తాను అనమాట. మన మసాలాలు ఏదైనా వేసుకోవాలి, అసలు మసాలా లేకపోతే బాగోదు, కొంచెం ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఈ సాంబార్ కారం రెడీ చేసుకుని వేసుకుంటాను. అందుకే 1 కేజీ చేశాను అనమాట. నేను ఎక్కువ ఆడిచ్చాను కదా కూర కారం కూడాను. అయితే ఇంకా స్పెషల్ మసాలా కారం అని ఉంటుందండి, మసాలా కూర కారం. అది అసలు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి దానికి అసలు చాలా డిఫరెంట్ అనమాట. అది కూడా 1 కేజీ కానీ 1/2 కేజీ చేసుకుంటాను నాకు కావాల్సినంత. అది కనుక మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే ఆ మసాలా కారం ఎలాగన్నది నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఇది సాంబార్ కారం. నార్మల్గా కూర కారం వేరు, మసాలా కారం వేరు అనమాట. మసాలా కారం కూడా ఫ్రైస్లోనూ అన్నిట్లోనూ బాగుంటుంది. సాంబార్లో బాగుంటుంది, చాలా వాటిలో వేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అది కూడాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చేయడం ప్రాసెస్ కూడాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిందే. మీరు కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇది కూడా మనం ఏంటంటే ఫ్రైలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, అన్నిట్లోనూ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకే, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే
మర్చిపోయాను, మరేనో ఏమందంటే నెయ్యి వేసుకుని తింటానంది కదా. ఇప్పుడు నువ్వుల నూనె వేసుకుని కొంచెం ఆ చక్కగా బాగా కలుపుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది చెప్పండి కదా. అయితే ఇందులో ఉప్పు ఎంత వేసుకోవాలి, ఉప్పు చెప్పలేదు అని అనుకుంటారు కదా. ఉప్పు అయితేనండి ఒక గ్లాసు, ఇంత గ్లాస్ ఉంటుంది కదా సోల గ్లాసు, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకోండి. అంటే ఒక 100 గ్రాములు వేసుకోండి సరిపోతుంది. ఎందుకు అంటే నేను ఇందులో ఉప్పు చాలా తక్కువ వేస్తానండి, కలర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పొరపాటున మన కూరల్లో ఉప్పు ఏమైనా ఎక్కువ వేసామనుకోండి ఇంక అంతే సంగతులు. అంటే మనం చూసుకునే వేసుకుంటాం, కానీ నేను ఇందులో తక్కువ వేస్తాను, ఎందుకంటే కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది అనిపిస్తే ఉప్పు తక్కువ వేస్తాను అనమాట. ఆల్రెడీ కారం ఆడించినప్పుడు వేసేసాను. ఒకవేళ మీరు కారం ఆడించినప్పుడు వేయకుండా ఇలా సాంబార్ కారం రెడీ చేసుకున్నప్పుడు వేసుకుంటే కనుక ఒక 100 గ్రాములు వేసుకోండి సరిపోతుంది. ఓకేనా. మరి ఇదిగోండి, ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.